ఇప్పుడుండే పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ వచ్చే ఛాన్స్ ఉంది, వైఎస్ఆర్ వస్తుంది కానీ మెజారిటీ తగ్గుతుంది. అంటే మనకి ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా వరకు కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, విద్యార్థులకైతే చాలా ప్రజాకర్షణ పథకాలు అండి, కానీ ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు. ప్రజాకర్షణ పథకాలు ప్రజలను సోంబేలు చేస్తారు. అంటే జగన్ పరిపాలనలో చూసుకున్నట్టయితే రౌడీ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. అది అంతే ఏం లేదు, ఏ ప్రభుత్వంలో లేదు రౌడీ రాజకీయం, అన్ని గవర్నమెంట్లో. అంటే ఐటీ పరంగా చూసుకున్నట్టయితే ఏమంత మేరకు డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చు? ఐటీ మేరకు అయితే నాకే తెలియదు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాత్రం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక రోడ్ సిమెంట్ రోడ్డు తప్పితే కానీ షుగర్ ఫ్యాక్టరీస్ ఏం ఓపెన్ కావాలి, ఇది ప్రాజెక్టులు అట్నే ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ జరగనప్పుడు ప్రభుత్వం మారాలనే ప్రజలు కోరుకుంటారు, కానీ ఇక్కడ ప్రజాకర్షణ పథకాలు కదా పనిచేస్తుంది. ఇప్పుడు 3,000 పోతుంది, వాడికి ఇస్తే 3,000 పోతుంది, ఇప్పుడు 4,000 అంటా ఉంటాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంకో విషయం ఏంటంటే ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులని చెప్పారు. కరెక్ట్. నిజమైన బీదవాడు వాడికి ఏ ఆసరా లేకపోతే వాడికి ఒక్కడికి 5,000 ఇవ్వచ్చు, కానీ పెన్షన్ అంతా నిజమైన బీదలు తీస్తున్నారా? సో హామీల విషయానికి వస్తే బీసీలకే టికెట్ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు అంటున్నారు, మరి జగన్ కూడా. అది వీళ్ళ రాజకీయం అనేది, వీళ్ళు బీసీలు అంటే వాళ్ళు బీసీలు అంటారు, వాళ్ళు బీసీలు వీళ్ళు బీసీలు. ఓకే, దాన్ని మనం ఏం చేయలేము. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఎలాంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది? ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు నేను వస్తే డెవలప్ అది చేసి, ఎందుకు ఆల్రెడీ ఉన్నాడు చేయొచ్చు కదా, ఆల్రెడీ ఉన్నారు కదా, కొత్తగా చేసేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా హామీలు ఇస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ అది వేరే అతను సీన్లో వద్దని ఆయన కదా వదిలేదు. ఎమ్మెల్యేగా గెలుస్తారా? లేదు ఛాన్స్. అతనికి 20 సీట్లు ఎన్ని సీట్లు రావచ్చు? అతనికి ఏమంటే 24 సీట్లు అన్నాడు. ఫస్ట్ ఇది గాయత్రి మంత్రం, ఇది విశ్వామిత్రుడు మంత్రం అన్నాడు. ఇప్పుడు 21కి వచ్చినాడు, దీనికి ఏ మంత్రాలు చెప్తాడు అన్నది. 21కి ఎన్ని సీట్లు? స్టేజ్ మీద 5 నిమిషాలు నిలవలేడు. నేను ఇది వారవాహి యాత్ర చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను అంటే గెలిచే అవకాశం అయితే లేదు. ఎన్ని సీట్లు వస్తాయంటారండి అతనికి? ఎవరికి? 21కి జనసేనకి 4-5 రావు, మొత్తంలో ఏదో కొన్ని సీట్లు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనాలందరూ అంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారా, లేకపోతే ఫ్రీగా ఇచ్చేటువంటి పథకాలు కోరుకుంటున్నారా? 60% ఫ్రీ పథకాలు, 40% అంటే జనాలు ఏమనుకుంటున్నారు, మేము సోమరిపోతులం అవ్వాలి అని అనుకుంటున్నారా? సోమరిపోతులం వాళ్ళు ఎందుకు అనుకుంటారండి, మీరు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళు పథకాలు పెట్టాలి, మీరు ఫ్రీ పథకాలు పెడితేనే, ఎవరు ఫ్రీ పథకాలు పెడితేనే అట్లా అలవాటు చేసినారు వీళ్ళు. ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు, ఇప్పుడు అంగన్వాడీలో ప్రతిదీ ఈరోజు ఒక లేడీ గర్భం ధరిస్తే ఆ బిడ్డ పుట్టి స్కూల్కి పోయి ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని ఫ్రీగా పెట్టేస్తున్నారు కదా. ఇంకా డెవలప్మెంట్ అంటే స్టార్ట్ జరుగుతుంది. అంటే ఏమంటారు, ఫ్రీ పథకాలనే కోరుకుంటున్నారు. ఫ్రీ పథకాలు ఉండాల్సిందే కానీ లిమిట్ ఉండదు. మళ్ళీ ఇతను కానీ ఇంకోటి విషయం, ఉద్యోగస్తులకు కూడా 62 పెట్టింది వేస్ట్.